వెల్కమ్ ఎవరీవన్. సో మనం ప్రీవియస్ వీడియోలో 102 వరకు స్నేక్స్ వరకు చెప్పుకున్నాం. నా మనం పార్ట్ 2 గురించి చెప్పుకుందాం. సో ఈవీఎస్ యొక్క పార్ట్ 2. సో 103 నుంచి మళ్ళీ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి చూద్దాం. సో ఇక్కడ ట్రీస్ అండ్ ప్లాంట్స్. సో ఫస్ట్ మనం కేజీడీ ట్రీ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఏ ట్రూ స్టోరీ ఆఫ్ 300 years ఎగో జరిగిన ట్రూ స్టోరీ ఇది. సో కేజీడీ ట్రీ మనకు రాజస్థాన్లో తక్కువ వాటర్ని యూజ్ చేస్తుంది. సో ఈ కేజీడీ ట్రీ గురించి, కేజీడీ ట్రీ కెన్ గ్రో అప్ వితౌట్ మచ్ వాటర్. ఎక్కువ వాటర్ లేకుండానే ఈ ట్రీ అన్నది మనకి గ్రో అవుతుంది. అండ్ కేజీడీ విలేజ్ ఇస్ నియర్ జోధాపూర్ ఇన్ రాజస్థాన్. కేజీడీ విలేజ్ మనకు జోధాపూర్ రాజస్థాన్లో కనబడుతుంది ఎక్కువ. కేజీడీ విలేజ్ ఈస్ నియర్ జోధాపూర్ ఇన్ రాజస్థాన్. కేజీడీ విలేజ్ పీపుల్ వేర్ కాల్డ్ బిస్నాయిస్. కేజీడీ విలేజ్లో నివసించే పీపుల్స్ మనకు బిస్నాయిస్గా కూడా పిలువబడతారు. అమృతాదేవి షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ అలాంగ్ విత్ హర్ 3 daughters అండ్ 363 villages బై హగ్గింగ్ ద ట్రీస్. రాజు సైనికుల్ని చెట్లు కొట్టమని చెప్పి పంపిస్తాడు. కానీ ఈ అమృతాదేవి బిస్నోయి, సో వాళ్ళకి అక్కడ ట్రీని కానీ యానిమల్స్ని కానీ సొంత పిల్లలాగా వాళ్ళు చూస్తారు. సో చెట్లు అన్నవి వాళ్ళ జీవనోపాధి కాబట్టి వాటిని నరికేస్తే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుందని వాళ్ళు అక్కడ ఉన్న చెట్లని ఒక్కొక్క చెట్టుని హగ్ చేసుకుంటూ నిలబడతారు. కానీ రాజు చెప్పిన మాటలు వినాలని సైనికులు వాళ్ళని చంపేయడం జరుగుతుంది. సో అమృతాదేవి షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ అలాంగ్ విత్ her 3 daughters and 363 villages by hugging the trees. వాళ్ళు వెళ్ళి ట్రీస్ని హగ్ చేసుకున్నారు. సో ఈ కేజీడీ ట్రీ స్పెషల్ ఏంటంటే ఇట్స్ బార్క్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడిసిన్స్. దాని యొక్క బార్క్ని వాళ్ళు మెడిసిన్గా కూడా యూజ్ చేస్తారు. పీపుల్ యూజెస్ ఇట్స్ బీన్ యాజ్ వెజిటేబుల్స్ అండ్ లీవ్స్ ఆర్ సర్వ్డ్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ యానిమల్స్. సో అవి అక్కడ వాటి యొక్క బీన్స్తో వెజిటేబుల్స్గా పంచుకుంటారు అండ్ ద లీవ్స్ని వాళ్ళు యానిమల్స్కి కూడా చేస్తారు. సో డస్ నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్ బై ద ఇన్సెక్ట్స్. ఈ చెట్టు ఇన్సెక్ట్స్తో దీనికి పురుగు పట్టదు. డస్ నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్ బై ఇన్సెక్ట్స్. సో ఇది కేజీడీ ట్రీ. నౌ డెజర్ట్ ఓకా మనకి ఆస్ట్రేలియాలో కనపడుతుంది. ఫౌండెడ్ ఇన్ ఆస్ట్రేలియా. స్టోర్ వాటర్ ఇన్ ట్రంక్. ఇట్ హ్యావ్ వెరీ ఫ్యూ లీవ్స్. సో దీని యొక్క ట్రంక్లో, ఈ చెట్టుకున్న ట్రంక్లో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఈ చెట్టుకి చాలా తక్కువ ఆకులు ఉంటాయి. ఇట్ హ్యాస్ అ వెరీ ఫ్యూ లీవ్స్. వెన్ దెర్ ఈజ్ నో వాటర్, లోకల్ పీపుల్ ఎ థిన్ పైప్ ఇంటూ ట్రంక్ ఆఫ్ వాటర్ టు డ్రింక్ హిజ్ వాటర్. సో వాళ్ళకి వాటర్ తక్కువ ఉన్న సమయంలో వాళ్ళ ట్రంక్లో ఒక పైప్ పెట్టి అందులోంచి వాటర్ తాగడానికి యూజ్ చేస్తారు. సో డెజర్ట్ ఓకాలో ట్రంక్లో వాటర్ ఉంటుంది, వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. సో 11 to 12 meters టాల్ స్కూల్ రూమ్స్ వాల్. సో 11 నుంచి 12 meters టాల్ వరకు ఈ చెట్టు ఉంటుంది. మన స్కూల్ రూమ్ వాల్స్ లాగా. సో 11 to 12 meters టాల్ మన స్కూల్ రూమ్ వాల్స్ అంతా లాంగ్గా ఉంటుంది. ద లెంత్ 30 such tree lay down one end to another end. 30 ట్రీస్ని మనం ఒకదాని తర్వాత ఒకరిని లే చేస్తే అంత ఉంటుంది. ద లెంత్ వచ్చేసి 30 such trees laid down one end to another end. సో 250 to 350 feet deep in the ground. 250 నుంచి 300 feet deep in the ground ఉంటుంది. సో అనుగో పీపుల్ నోన్ ద ట్రీ యాజ్ ఏ కుర్కారా. సో ఇది డెజర్ట్ యొక్క. నౌ జీరోఫైటాస్ ఆర్ ఏ డెజర్ట్ ప్లాంట్స్ అంటారు. క్యాక్టస్ని, ఆస్ట్రేలియన్ ఓకాని, కేజ్రీని అంటారు. హైడ్రో ప్లాంట్స్ వచ్చేసి సాల్ట్ బుష్, కార్డ్ గ్రాస్, బ్యాబస్. అండ్ ఎపిఫైట్ వచ్చేసి ఆర్చరిడ్, స్పానిష్ మోస్. సో 120 మెసోఫైట్స్ వచ్చేసి నీమ్, బానియన్, పీపుల్ ట్రీస్ అంటారు. సో బానియన్ ట్రీ వచ్చేసి మన ఇండియాస్ నేషనల్ ట్రీ. అండ్ what looks like the hanging branches are actually the roots of the tree. సో బానియన్కి ఈ రూట్స్ ఉంటాయి కదా, సో అవి వాట్ లుక్స్ లైక్ ద హ్యాంగింగ్ బ్రాంచెస్ ఆర్ యాక్చువల్లీ ద రూట్ ఆఫ్ ద ట్రీస్. ఈ హ్యాంగింగ్ అయ్యే బ్రాంచెస్ ఆ చెట్టు యొక్క రూట్స్. బానియన్ ట్రీకే చెట్టు యొక్క రూట్స్ మనకి పైకి కనిపిస్తాయి. నౌ
Croton. Croton plant gives signal when the soil becomes dry. సో ఈ క్రోటన్ ప్లాంట్ అనేది మనకు ఈ సాయిల్ అనేది డ్రై అయినప్పుడు సిగ్నల్స్ ఇస్తుంది. దీని యొక్క రూట్స్ నేలలోకి గ్రౌండ్లోకి ఎక్కువగా వెళ్ళవు. సో ద రూట్స్ ఆఫ్ ద croton do not go deep in the ground. So when the top layer of the soil becomes dry, the croton leaves bend and become limp. సో ఇది దీని యొక్క వేర్లు లోపలి వరకు వెళ్ళవు కాబట్టి ఇది పైన సాయిల్లోనే ఉంటుంది. సో ఆ సాయిల్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో ఈ చెట్టు వాలిపోయి దాని లీవ్స్ అన్ని బెండ్ అయిపోయి మనకు కనిపిస్తుంది. ద రూట్ ఆఫ్ ద crotons do not go deep in the ground. So when the top layer of the soil becomes dry, the croton leaves bend and become limbs. And croton have multicolored leaves and often used for landscaping and beautiful purpose. So croton has a multicolored leaves. So multicolored leaves ఉంటాయి croton plants కి and often used to landscaping and beautiful purpose. Now mustard ఆవాలు. Mustard plants have a leaf which are used to vegetable. Mustard plant have a leaves which are used as a vegetable. Its seeds are used to produce oil. వాటి యొక్క సీడ్స్ని మనం ఆయిల్ చేయడానికి. సో its seeds are used to produce oil. Now the jute fiber obtained from stem. సో మనకి జూట్ ఫైబర్ అనేది మనకు స్టెమ్ నుంచి లభిస్తుంది. Loss of water in the form of a vapor from the aerial part of the plant is called a transpiration. Loss of the water in the form of a vapor form, the aerial parts of the plant is called transpiration. Himalayan apple, a medical plant, is only found in a higher altitudinal region, endemic. ట్రాపికల్ ఫారెస్ట్ అస్సాం. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, రిపీటెడ్గా అడిగిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో పిక్చర్ ప్లాంట్స్ని నెపెంథీస్ అంటారు. ఈ ప్లాంట్ ఇన్సెక్ట్స్ని తింటుంది నైట్రోజన్ కోసం, వాటికి నైట్రోజన్ కావాలి కాబట్టి. సో ఇది ఇన్సెక్ట్స్ని తింటుంది. ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా. ఇది ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో మనకు కనిపిస్తుంది. అదే మన ఇండియాలో అయితే మేఘాలయలో ఈ చెట్టుని మనం చూడొచ్చు, ఈ ప్లాంట్ని మనం చూడొచ్చు. ఇన్ ఇండియా ఫౌండెడ్ ఇన్ మేఘాలయ. సో ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా. ఇన్ ఇండియా మేఘాలయ. ఇట్ హ్యాస్ ఏ పిక్చర్ లైక్ షేప్ అండ్ కవర్డ్ విత్ లీఫ్. సో ఇది ఎట్లా ఉంటుందంటే మన ఐస్ క్రీమ్ కోన్లా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక లీఫ్ లాగా ఉంటుంది అనమాట. సో దీని నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది, స్పెషల్ స్మెల్ అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్. ఒక స్పెషల్ స్మెల్ వస్తున్నప్పుడు ఆ స్మెల్కి ఇవన్నీ ఫ్రాగ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, మైస్ కానీ, ఇవన్నీ ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి దీని దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్యాప్తో ఇది క్లోజ్ చేసేసి ఆ ఇన్సెక్ట్స్ని కానీ, ఫ్రాగ్స్ని కానీ, మైస్ వాటిని అది తినేస్తుంది. సో అది వాటి యొక్క ఆహారం. దీన్నే పిక్చర్ ప్లాంట్స్ అని, నెపెంథీస్ అని అంటారు. సో ఈట్ ఫ్రాగ్, ఇన్సెక్ట్స్ అండ్ మైస్. సో ఈ రెండు నేను ఎందుకు పక్కన రాశారంటే జార్జ్ మెస్ట్రల్ అండ్ జార్జ్ మెండల్. సో వీరిద్దరు పేర్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని వీళ్ళిద్దరిని నేను పక్కన రాశాను. సో జార్జ్ మెస్ట్రల్, జార్జ్ మెండల్. సో జార్జ్ మెస్ట్రల్ గురించి మనం ఒక స్టోరీ చెప్పుకోవాలి. జార్జ్ మెస్ట్రల్ గారు తన యొక్క డాగ్ని తీసుకొని వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన షర్ట్కి, ఆ డాగ్ యొక్క హెయిర్కి మొత్తం వాడికి సీడ్స్ బాగా గట్టిగా అంటుకుపోయి ఉంటాయి. సో వాటిని మీ అందరికీ బెల్ట్ షూస్ తెలిసి ఉంటాయి కదా, బెల్ట్ చెప్పల్స్కి మనం ఇట్లా స్టిక్ చేస్తాం కదా బెల్ట్ పెట్టుకోవడానికి. సో ఆ వెల్క్రోని జార్జ్ మెస్ట్రల్ గారు కనిపెట్టారు బికాస్ ఆఫ్ దట్ సీడ్స్. ఇది ఎప్పుడు కనిపెట్టారంటే 1948లో. మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. సో తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1 yearకి జార్జ్ మెస్ట్రల్ గారు మనకి కనిపెట్టారు. మీకు గుర్తుండడానికే నేను చెప్తున్నా, 1948. సో 47లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. 1948లో జార్జ్ మెస్ట్రల్ గారు మనకి వెల్క్రోని కనిపెట్టడం జరిగింది. సో సీడ్స్ ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత గట్టిగా
ఆ క్లాత్స్కి కానీ ఆ హెయిర్కి కానీ అవి అటాచ్ అయ్యి అతుక్కొని ఉండడం వల్ల ఆయనకు చాలా ఆశ్చర్యం వేసి ఆయన ఆ సీడ్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ సీడ్లో చిన్న చిన్న హుక్స్ లాగా చాలా చాలా చిన్న హుక్స్ ఉన్నాయి. సో అది ఆయన ఇన్స్పైర్ చేసి మనకి ఈ వెల్క్రోని, సో మనం బ్యాగ్స్కి కానీ చప్పల్స్కి కానీ మనం ఈ బెల్ట్స్ పెట్టుకుంటాం కదా, ఇవన్నీ ఆయన ఇన్స్పైర్ చేశాయి. సో ఇప్పుడు చూద్దాం. హ్యాపెండెడ్ ఇన్ 1948. ద సీడ్స్ అండర్ మైక్రోస్కోప్ హీ సాస్ మెనీ టైనీ హుక్స్. సో ఆ సీడ్లో మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు ఆయన చిన్న చిన్న హుక్స్ని చూడడం జరిగింది. సో దిస్ గేవ్ ఐడియా టు మేక్ ఏ వెల్క్రో. సో అది ఆయనకి వెల్క్రో ప్రిపేర్ చేయడానికి ఐడియా ఇచ్చారు. సో మనం ఆ వెల్క్రోని ఎలా యూస్ చేస్తాం, షూస్కి కానీ బ్యాగ్స్కి కానీ క్లాత్స్ కానీ బెల్ట్ చెప్పల్స్ని మనం ఇలా ఫోల్డ్ పెట్టుకుంటాం కదా స్టిక్ చేయడానికి. సో ఈ వెల్క్రో ఆయనకి ఇన్స్పిరేషన్ ఆఫ్ నేచర్. ఈ నేచర్ నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యి మనకి ఈ వెల్క్రోని తయారు చేశారు. నా జార్జ్ మెండల్ గురించి చెప్పుకుందాం. ఈయన పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. బర్న్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ 1822. సో ఆయన చదువుకోవడానికి యూనివర్సిటీలో చదువుకోవడానికి కూడా మనీ లేకపోయి ఉండే. సో ఆయన మాంక్ ఇన్ మాంటెసెరస్గా చేరారు. ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. పీ ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. 7 సంవత్సరాలు 7 years he did experiment on 28,000 plants in the garden of the Montessori's. సో ఈయనకి ఎగ్జామ్స్ అంటే భయం. ఎగ్జామ్ అంటే ఆయన చాలా నర్వస్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయే వాళ్ళంట. సో ఆయన పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎప్పుడు బర్న్ ఇన్ ఆస్ట్రియా ఇన్ 1822 అండ్ ఈయన మాంటెసెరస్లో జాయిన్ అయ్యారు. అండ్ 7 years he did experiment. In years 7 years he did experiment on 28,000 plants in the garden of the Montessori. He founded that the pea plant has some trait which comes in pair. So pea plants అనేవి పెయిర్గా వస్తాయి. సో he founded that pea plant has some trait which comes in the pair. The seed is either rough or smooth. ఆ సీడ్ ఇదర్ రఫ్గా కానీ స్మూత్గా కానీ, ఇట్ ఈస్ ఈదర్ ఎల్లో ఆర్ గ్రీన్, అది ఎల్లో అండ్ గ్రీన్లో కానీ, ద హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఇదర్ టాల్ ఆర్ షార్ట్. సో అది ఆ యొక్క ప్లాంట్ ఇదర్ టాల్ ఆర్ షార్ట్గా కానీ. మెండల్ షోస్ దట్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రీ ప్లాంట్స్ హ్యావింగ్ ఏ ఎల్లో సీడ్స్. సో ఆయన యొక్క పరిశోధన ఎలా అంటే అప్పట్లో ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకి అసలు ఆయన ఏం పరిశోధిస్తున్నారో కూడా అర్థం కాని పరిశోధన ఆయన చేశాడు. సో ఆయన చేసిన పరిశోధన కూడా ఆయన చనిపోయిన కొన్ని ఏళ్ళకి అది మనకి తెలిసింది. సో ఆయన ఏం చెప్పాడంటే ఆయన యొక్క పరిశోధనలో మనకు వచ్చే జనరేషన్లో ఈ పీ ప్లాంట్స్లో వచ్చే జనరేషన్లో ఆ యొక్క సీడ్ ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుందో కూడా ఆయన మనకి చెప్పడం జరిగింది. సో మెండల్ షోస్ దట్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏ పీ ప్లాంట్స్ హ్యావింగ్ ఏ ఎల్లో సీడ్స్. సో నెక్స్ట్ జనరేషన్లో వచ్చే సీడ్స్ అన్నీ ఎల్లో సీడ్స్గా ఉంటాయని. హీ షోడ్ దట్ నెక్స్ట్ జనరేషన్ విల్ హ్యావ్ మోర్ ప్లాంట్స్ విత్ స్మూత్ సీడ్స్. సో ఇంకా స్మూత్ సీడ్స్, ఎల్లో కలర్ సీడ్స్తో స్మూత్ సీడ్స్ నెక్స్ట్ జనరేషన్కి వస్తాయని అడిగాడు. సో అది కూడా అడుగుతాడు, నెక్స్ట్ జనరేషన్లో ఏ కలర్స్ అని. సో మెండల్ షోస్ దట్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎ పీ ప్లాంట్స్ హ్యావింగ్ ఏ ఎల్లో సీడ్స్ అండ్ హీ షోడ్ దట్ నెక్స్ట్ జనరేషన్ విల్ హ్యావ్ మోర్ ప్లాంట్స్ విత్ స్మూత్ సీడ్స్. నెక్స్ట్ the Flower Valley can be founded in the hills of Uttarakhand, Chamlai district. So ఇది కూడా అవన్నీ each and every point is very important point. So the Flower Valley can be founded in the hill of Uttarakhand, Chamlai district. Flowers like marigold, genia are యూజ్డ్ టు డై ద క్లాత్స్. సో ఈ ఫ్లవర్స్ లైక్ మ్యారీగోల్డ్ కానీ జెనియా ఇవన్నీ మనకి క్లాత్స్కి డై టు క్లాత్స్. ద కాంజూ డిస్ట్రిక్ట్ ఈస్ ఉత్తరప్రదేశ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇతర్ మేకింగ్. సో ఈ కాంజూ డిస్ట్రిక్ట్ అనేది ఉత్తరప్రదేశ్. సో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ కన్ఫ్యూజ్ అవ్వదు. ద ఫ్లవర్ వ్యాలీ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది అండ్ ఈ ఇతర్ మేకింగ్ అనేది ఉత్తరప్రదేశ్. The Kanjur district in the Uttar Pradesh is famous for itar making.
ఇక్కడ ఇతర్, రోజ్ వాటర్, కీవ్రా వాటర్ ప్రిపేర్ చేస్తారు. సో ద ఫ్లవర్స్ ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఫ్లవర్స్ ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో నైట్ క్వీన్ బ్లూమ్స్ ఓన్లీ ఎట్ నైట్. ఈ నైట్ క్వీన్ అన్నది నైట్ టైంలోనే పూస్తుంది. హైబిస్కస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడిసిన్స్. హైబిస్కస్ అనేది మనకు మెడిసిన్కి యూజ్ చేస్తారు. మ్యారీగోల్డ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ డై. సో ఇక్కడ మ్యారీగోల్డ్ అండ్ జెనియా. సో మ్యారీగోల్డ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ డై. రోజ్ బ్లూమ్స్ ఆల్ ద ఇయర్ రౌండ్. సో ఈ రోజ్ అన్నది మనకు సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటుంది. 5th జూన్ మనకు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. 5th జూన్ మనకు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. నౌ గర్ల్ స్టార్. గర్ల్ స్టార్ అంటే ఒక ఆర్డినరీ గర్ల్ స్కూల్కి వెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకుంది అని చెప్పేది వాళ్ళనే గర్ల్ స్టార్ అని అంటారు. గర్ల్ స్టార్ ఎక్స్ట్రా ఆర్డినరీ టేల్స్ ఆఫ్ ఆర్డినరీ గర్ల్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్ బై గోయింగ్ టు స్కూల్. మళ్ళీ ద గర్ల్ స్టార్ ఎక్స్ట్రాడినరీ టేల్స్ ఆఫ్ ఆర్డినరీ గర్ల్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్ బై గోయింగ్ టు స్కూల్. సో దీంట్లో అనిత ఖుష్, ఈ అమ్మాయి చదువుకోవడానికి ఈ బీ కీపింగ్ని చేస్తుంది. హనీ బీని చేసి హనీని ప్రొక్యూర్ చేసి అది అమ్ముకొని ఆవిడ చదువుకొని తన లైఫ్ని మార్చేసుకుంది అన్నది ఈ స్టోరీ. ద స్టోరీ ఫ్రమ్ బొచ్చా విలేజ్ ఇన్ ముజఫరాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సో స్టోరీ ఫ్రమ్ బొచ్చా విలేజ్ ఇన్ ముజఫరాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్. బీ కీపింగ్ని మనం అపికల్చర్ అని అంటాం. సో హనీబీస్ని హనీ మేడ్ చేసి తను సోల్డ్ చేసుకొని చదువుకునేది. సో తన లైఫ్ చేంజ్ అయిందని. సో హనీబీస్ అట్రాక్ట్ టు లిచ్చీ ఫ్లవర్స్. ఈ హనీబీస్ లిచ్చీ ఫ్లవర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. సో ఈ లిచ్చీ ఫ్లవర్స్ బ్లూమ్స్ ఇన్ ఫిబ్రవరి. సో ఈ లిచ్చీ ఫ్లవర్స్ అనేవి మనకు ఫిబ్రవరిలో కనిపిస్తాయి. ద బీస్ లేస్ దర్ ఎగ్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు. మనం చేసిన ప్రీవియస్ బిట్లో కంటెంట్స్ బిట్లో ఈ బిట్ కూడా ఉంది. బీస్ లేస్ దేర్ ఎగ్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్. ఎవ్రీ beehive has one queen bee that lays eggs. సో ఈ హనీ బీస్ బీలో ఒక్క క్వీన్ బీ మాత్రమే ఉంటుంది, ఒక్క రాణి మాత్రమే ఉంటుంది. కొన్ని మేల్స్ మగవి కొన్నే ఉంటాయి. ఈ హనీ బీస్లో మెయిల్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో వర్కర్ బీస్ ఉంటాయి. ఈ వర్కర్ బీస్ ఏం చేస్తాయి, రాణిని చూసుకోవడం కానీ, ఈ నెక్టార్ని తీసుకురావడం కానీ, ఆ హైవ్ని, ఆ తేనెతెట్టని చూసుకోవడం, తేనెటీగలు ఆ తేనెటీగని చూసుకోవడం కానీ వర్కర్ బీస్ యొక్క ఉంటాయి. సో ఈ తేనెటీగల్లో మెయిల్ బీస్ యొక్క రోల్ అయితే ఏం ఉండదు. సో అవి జస్ట్ క్వీన్ బీతో మెట్ అవ్వడమే వాటి యొక్క పని. సో ఎవ్రీ బీ హైవ్ హ్యాస్ వన్ క్వీన్ బీ దట్ లేస్ ఎగ్. ఆ క్వీన్ మాత్రమే ఆ ఎగ్స్ని లేచేస్తుంది. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ మేల్స్ ఇన్ ద హైవ్. The male bee have no special role as workers. The bee in the hive are worker bees. సో వర్కర్ బీస్ ఏం చేస్తాయి, నెక్టార్ని కానీ ప్రొటెక్షన్ ఆఫ్ క్వీన్ని హైవ్ని చూసుకుని ఉంటాయి వర్కర్ బీస్. నౌ కరణం మల్లేశ్వరి గారు మనకు తెలిసింది వెయిట్ లిఫ్టర్గా. సో కరణం మల్లేశ్వరి అంటేనే మనకు గుర్తొచ్చేది వెయిట్ లిఫ్టర్. హీ లివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆవిడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. హర్ ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్. మల్లేశ్వరి గారి ఫాదర్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్. అండ్ వారు 4 sisters హూ ఆల్సో వెయిట్ లిఫ్టర్స్. ఆవిడకి 4 sisters ఉన్నారు, వాళ్ళు కూడా వెయిట్ లిఫ్టర్సే. సో స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్ వెన్ షీ వాస్ 12 years old. ఆవిడ 12 years old ఉన్నప్పుడే వెయిట్ లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేసింది. నౌ షీ కెన్ లిఫ్ట్ 130 kilograms. సో ఆవిడ 130 kilograms వెయిట్ వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది. అండ్ వోన్ 29 medals ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. మొత్తం 29 medalsని ఆవిడ ఇంటర్నేషనల్ మెడల్లో గెలుచుకుంది. Now won bronze in 2000
Sydney Olympic and become first Indian woman to win Olympic medal. సో బ్రాంజ్ని ఆవిడ 2000లో సిడ్నీ ఒలింపిక్ అండ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ ఉమెన్ వెయిట్ లిఫ్టర్ టు విన్ ఒలింపిక్ మెడల్. సో ఆవిడ షీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ ఉమెన్ వెయిట్ లిఫ్టర్ టు విన్ ఒలింపిక్ మెడల్. In 1997 she married to the రాజేష్ త్యాగి. ఆయన కూడా ఒక వెయిట్ లిఫ్ట్. సో రాజేష్ త్యాగిని మ్యారేజ్ చేసుకున్నారు 1997లో. నెక్స్ట్ వహీదా ప్రిజం. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారో లేదు, అనిత కానీ కరణం మల్లేశ్వరి కానీ ఇప్పుడు వచ్చే వహీదా ప్రిజం కానీ బచేంద్రి పాల్ కానీ, సో వీళ్ళందరూ లేడీస్. సో ఆడపిల్లలు చదువుకోవాలి, చదువు చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇన్స్పిరేషన్ కోసమే మన ఎన్సీఆర్టీ బుక్స్లో వీళ్ళ గురించి చెప్పారు. నెక్స్ట్ వహీదా ప్రిజం. వహీదా ప్రిజం అంటే ఫాదర్ గివెన్ ద నేమ్ ప్రిజం. వాళ్ళ ఫాదర్ వహీదా గారికి ప్రిజం అనే ఒక పిలుదించారు. ఫాదర్ గివెన్ నేమ్ ఆఫ్ ఏ ప్రిజం రిఫ్లెక్ట్ ఆఫ్ 7 కలర్ గ్లాసెస్. ప్రిజం అంటే రిఫ్లెక్ట్ ఆఫ్ 7 కలర్ గ్లాసెస్. ద స్టోరీ ఆఫ్ ఏ లెఫ్టినెంట్ కమాండర్ వహీదా ప్రిజం హూ ఈజ్ ఏ డాక్టర్ ఇన్ ద ఇండియన్ నావీ. సో ఆయన లెఫ్టినెంట్ కమాండర్గా Wahida Prism, who is a doctor in the Indian Navy. So she is from Tanmandi, which is in a Raipur district of Jammu and Kashmir. So she is from Tanmandi, which is in a Raipur district, Rajouri district of Jammu and Kashmir. First woman to lead a parade. So first woman to lead a parade. సో పెరేడ్లో 36 ఉంటాయి. ద కమాండ్స్ ఇన్ ఏ పెరేడ్ ఇస్ 36, 4 ప్లాటూన్స్. సో ఇవి ఏమంటారంటే ఆల్సో నోన్ యాజ్ వహీదా ప్రిజం, ఆల్సో నోన్ యాజ్ గర్ల్ గైడ్. సో వహీదా ప్రిజంని మనం గర్ల్ గైడ్ అని కూడా పిలుస్తాం. సో ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ఏ పెరేడ్. ఒక పెరేడ్లో 36 కమాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ బచేంద్రి పాల్. One more inspirational lady, Bachendri Pal. She is the first Indian woman and 5th woman in the world to reach the peak of Mount Everest. So ఈవిడ మన ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ అండ్ వరల్డ్స్ 5th ఉమెన్. మన ఇండియాకి మొదటి ఉమెన్, ప్రపంచానికి 5th ఉమెన్. హీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండ్ ద 5th ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు రీచ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ని she grows up in Naukari village in a Gharwala area of Uttarakhand. సో ఈవిడ ఎక్కడి నుంచి పెరిగిందంటే, ఈవిడ ఎక్కడి నుంచి చెందిన ఆవిడ అంటే నౌకారీ విలేజ్ ఇన్ గర్వాలా ఏరియా ఆఫ్ ఏ ఉత్తరాఖండ్. జాయిన్డ్ ఇన్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఉత్తరకాశీ. సో ఈవిడ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఉత్తరకాశీలో జాయిన్ అయింది. ఈవిడ యొక్క గైడ్, హర్ గైడ్ వాజ్ బ్రిగేడరీ గయాన్ సింగ్. సో ఆయన యొక్క గైడ్. ఇన్ 1984 1984న మే 23 మే ఆఫ్టర్నూన్ 1:07 PM 8,900 meters climb the Mount Everest. Exact time 1984లో మే 23న మధ్యాహ్నం 1:07 8,900 meters మౌంట్ ఎవరెస్ట్ని కూడా క్లైమ్ చేసింది. సో షీ స్పెంట్ 43 minutes ఆన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఆవిడ 43 minutes అక్కడ ఉండింది. సో ద మౌంట్ ఎవరెస్ట్ ఆల్సో కాల్డ్ సాగర్ మాతా ఇన్ నేపాల్. సో మౌంట్ ఎవరెస్ట్ని సాగర్ మాతా అని కూడా నేపాల్లో పిలుస్తారు. సో 12 years ఏజ్ స్కూల్ పిక్నిక్. సో ఆవిడ 12 years ఏజ్ ఉన్నప్పుడు స్కూల్ పిక్నిక్లో ఫ్రెండ్స్తో ఫన్గా కలిసి 4,000 meters ఈ ఎవరెస్ట్ని విత్ హర్ ఫ్రెండ్స్ ఎక్కిందనమాట. 12 years ఏజ్ ఇన్ స్కూల్ పిక్నిక్ ఫన్ ఫ్రెండ్స్తో ఫన్ కోసం ఆవిడ 4,000 meter ఎక్కి వెళ్ళింది. కానీ తిరిగి రాలేక ఒక హారబుల్ నైట్ అన్నది, స్కేరీ నైట్ అన్నది తన ఫ్రెండ్స్తో అక్కడ తను స్టే చేయాల్సి వచ్చింది. అండ్ షీ స్టార్టెడ్ టు ద ట్రైన్ ఉమెన్ ఇన్ మౌంటైనరీ కోర్సెస్. తర్వాత ఆవిడ ఒక మౌంటైనరీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసింది ఉమెన్స్కి. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే బచేంద్రి పాల్ గారితో పాటు
మరో లేడీ కూడా, ఇద్దరు ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. కానీ ఆ పైన మౌంట్ ఎవరెస్ట్ పీక్ క్లైమ్ చేసేటప్పుడు ఒక్కరికి మాత్రమే అక్కడ స్పేస్ ఉంది. సో ఇద్దరు కలిసి అక్కడ నిలబడాలంటే ఇద్దరు అక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ నుంచి జారి కింద పడిపోవాల్సి వస్తుందని సో బచేంద్రి పాల్ గారిని ఆవిడ ఫస్ట్ పంపించింది. సో ఇద్దరు అయినా కూడా ఫస్ట్ ఎవరైతే లెగ్ పెట్టారో వాళ్ళు వస్తారు కాబట్టి సో మనం ఫస్ట్ ఎక్కింది బచేంద్రి పాల్ గారు మాత్రమే. అండ్ మనకి మౌంటైన్ ఎక్కడానికి ద క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడ్. సో మనకు మౌంటైన్ క్లైమ్ చేయడానికి ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి? హెల్ప్ అదర్స్ ఇన్ ఏ క్యారీయింగ్ దేర్ బ్యాగ్స్. సో మనం ఒక్కళ్ళని క్లైమ్ చేయం కదా, మనం ఒక గ్రూప్గా క్లైమ్ చేస్తాం మౌంట్ ఎవరెస్ట్ను. సో మనం ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు హెల్ప్ అదర్స్ ఇన్ క్యారీయింగ్ దేర్ బ్యాగ్స్. సో వాళ్ళు బ్యాగ్స్ని క్యారీ చేయనప్పుడు వాళ్ళ బ్యాగ్స్ని క్యారీ చేయడం. లెట్ ద గ్రూప్ గో అహెడ్ అండ్ కీప్ టు ద లాస్ట్. సో గ్రూప్ని ముందుకు పంపించి మనం వాళ్ళ వెనకుండి నడిపించడం. హెల్ప్ దోస్ హూ కెనాట్ క్లైమ్ ప్రాపర్లీ. సో ఎక్కలేని వాళ్ళని కొంచెం ప్రోత్సహించి హెల్ప్ చేయడం. ఫైండ్ ఏ గుడ్ ప్లేస్ టు స్టాప్ అండ్ రెస్ట్. సో ఒక మంచి ప్లేస్ని ఉండడానికి కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి ఒక లీడర్గా మనం ఒక మంచి ప్లేస్ని ఉండాలి. లుక్ ఆఫ్టర్ దోస్ హూ ఆర్ నాట్ వెల్. సో లుక్ ఆఫ్టర్ దోస్ హూ ఆర్ నాట్ వెల్. అరేంజ్ ఫర్ ఫుడ్ ఫర్ ద గ్రూప్. Arrange for food for the group. Now, ready to punished. రెడీ టు పనిష్డ్ అంటే మన ఇది చేయడం కాదు, ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని పనిష్ చేయడానికి మనం రెడీగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, 90 degrees యాంగిల్ ఆఫ్ అవర్ బాడీ. సో మనం మౌంటైన్ని క్లైమ్ చేసేటప్పుడు మన బాడీ ఎప్పుడు 90 degrees యాంగిల్లోనే ఉండాలి. So Tehelka village is at the highest of 1600 meters in Jalrapatan, Jalwar, Rajasthan. సో టెహల్కా విలేజ్ అనేది మనకు 1600 మీటర్స్ ఎక్కినప్పుడు కనిపిస్తుంది. సో వాళ్ళు అక్కడ తినడానికి వాళ్ళ యొక్క బాడీని వామ్గా ఉంచడానికి విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ కీప్ వామ్. సో విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ milk is for the strength and keep warm. So Mizo language belongs to Mizoram. Mizo language belongs to Mizoram. Coming down uses the rope is called rappelling. So mountain Everest ఎక్కినప్పుడు మనం దిగాలి కదా, సో దిగేటప్పుడు కమింగ్ డౌన్ వి యూజ్ ద రోప్స్ ఈజ్ కాల్డ్ ఏ ర్యాప్లింగ్. సో రోప్స్ యొక్క సహాయంతో మనం కిందకు దిగుతాం, దానినే ర్యాప్లింగ్ అని అంటారు. నౌ అనదర్ లేడీ, సునీత విలియమ్స్. సో సునీత విలియమ్స్ 5 years ఓల్డ్ ఉన్నప్పుడు మన నీల్ ఆమ్స్ట్రాంగ్ గారి పిక్ చూసేసి ఆమె ఇన్స్పైర్ అవుతుంది. సో సునీత విలియమ్స్ ఇన్స్పైర్డ్ బై నీల్ ఆమ్స్ట్రాంగ్. In 1969, Neil Armstrong was the first man to walk on the moon. సో అందుకు ఆయన చూసి ఆయన పిక్స్ని చూసి తను కూడా ఆయనలాగా అవ్వాలని ఇన్స్పైర్ అయిపోతుంది. సో సునీత విలియం ఇస్ ఇన్స్పైర్డ్ బై నీల్ ఆమ్స్ట్రాంగ్. షీ వెంట్ 360 kilometers అవే ఫ్రమ్ ద ఎర్త్. సో మనకు ఒక ఇయర్లో 365 days ఉంటాయి నార్మల్ ఇయర్లో, సో అలా గుర్తుపెట్టుకోండి. షీ వెంట్ 360 kilometers అవే ఫ్రమ్ ద ఎర్త్. సెడ్ ఫ్రమ్ సో ఫార్ అవే one can only make out the land and the sea. One cannot see the different countries. అంత ఎత్తు నుంచి చూసినప్పుడు కింద నేల మరియు సముద్రం తప్ప, సో ల్యాండ్ అండ్ సీ, వన్ కెనాట్ సీ ద డిఫరెంట్ కంట్రీస్ అని మనకేం కనిపించలేదు. ఒక నేల సముద్రం తప్ప అంత ఎత్తు నుంచి ఇంకేం కనిపించలేదు. ద డివిజన్ ఇంటూ ద కంట్రీస్ హ్యాస్ బీన్ డన్ బై అస్. ఈ కంట్రీస్ యొక్క డివిజన్ అన్నది మనం చేసుకున్నదే కానీ అక్కడ ఏం లేదు, అలా ఏం కనిపించట్లేదు అని చెప్పింది. సెట్ సునీత విలియమ్స్ సెట్ ఫ్రమ్ సో ఫార్ అవే one can only make out the land and the sea. One cannot see the different countries. Divisions into countries has been done by us. Next, the star can be seen twinkling. Stars మనకు మెరుస్తూ కనిపించాయి. Stars can be seen twinkling. A shining object which seems to move. A shining object which seems to move with a constant speed in the sky can be a satellite.
so seems to move with a constant speed in the sky can be a satellite. A shooting star is actually a meteorite meteorite which catches fire when it enters the Earth's atmosphere. A shooting star is actually a meteorite which catch fire when it enters the Earth's atmosphere. She spent 6 months in space. An interesting book, How We Found the Earth is Round by Isaac Asimov Longman. సో ఇక్కడికి సునీత విలియమ్స్ అయిపోయింది. నెక్స్ట్ అనదర్ స్టోరీ ఆఫ్ ఎ సూర్యమణిస్. Suryamani is a girl star. Girl star means an ordinary girl changed her life by going to school. Suryamani. Kuduk is a community of Adivasi people in Jharkhand. Kuduk ane oka community. Adivasi peoples in a Jharkhand. Kuduk pick the fallen flowers and leaves to weave the necklace. So వాళ్ళు కుడుక్ పీపుల్స్ ఏమంటారంటే పడిపోయిన fallen flowers and leaves to weave the necklace. The forests are disappearing in their places by mines are being dug and dams are being built. సో ఫారెస్ట్ అనేది కనిపించకుండా పోతుంది, వారి యొక్క ప్లేస్లో మైన్స్ అనేవి డగ్ చేస్తున్నారు అండ్ డ్యామ్స్ని కూడా కడుతున్నారు. సో ద ఫారెస్ట్ ఆర్ డిసపియరింగ్ ఇన్ దేర్ ప్లేసెస్ బై మైన్స్ ఆర్ బీయింగ్ డగ్, డ్యామ్స్ ఆర్ బీయింగ్ బిల్డ్. ద తోరంగా మీన్స్ జంగల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్. సో ఇది కూడా ఈ బిట్ కూడా మనం ప్రీవియస్ పేపర్లో చూసాం. తోరంగా మీన్స్ జంగల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్. ద జంగల్ బచావో ఆందోళన్ మూమెంట్ టు సేవ్ ద ఫారెస్ట్. వీళ్ళు ఏం ఆందోళన చేశారంటే జంగల్ బచావో ఆందోళన్ మూమెంట్ టు సేవ్ ద ఫారెస్ట్. సో ద ల్యాండ్ అండ్ ద వాట్ వాస్ గ్రోన్ ఆన్ tin of a seed is called one tin land. సో ద ల్యాండ్ అండ్ వాట్ వాస్ గ్రోన్, సో భూమి అండ్ దాని మీద గ్రో అయ్యేవి. సో వాట్ వాస్ గ్రోన్ ఆన్ tin of a seeds is called one tin land. సో రైట్ ఆఫ్ ఏ ఫారెస్ట్ యాక్ట్ 2007 మేడ్. సో రైట్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2007 మేడ్ పీపుల్ ఏం జారీ చేసింది ఈ యాక్ట్ అంటే పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్, పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ at least 25 years have a right over the forest land and what is grown on it. సో ఈ బిట్ కూడా మనం చూసాం. సో ఈవీఎస్లోనే కాదు, సీటెడ్లో మనకి కంటెంట్ అన్నది మనకి ఎంత దాని మీద నాలెడ్జ్ ఉన్న టెస్ట్ చేయడానికి మనల్ని అడుగుతాడు. సో దీని మీద క్వశ్చన్స్ మనకి ఇది ఇలాగే అడిగాడు. తోరంగా మీన్స్ జంగల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్. సో ఇది కరెక్ట్. అండ్ వన్ మోర్ ఏంటంటే జార్ఖండ్లో లాటరీ సిస్టమ్ ఫార్మింగ్ జరుగుతుందని ఆప్షన్ రంగిచ్చాడు. సో లాటరీ సిస్టమ్ ఫార్మింగ్ మనకు జరుగుతుంది కానీ అది జార్ఖండ్లో కాదు, మిజోరంలో జరుగుతుంది. సో దట్ ఈజ్ ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్. అండ్ ఇక్కడ చూడండి, ద రైట్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2007 మనకేం చెప్పిందంటే 25 years నుంచి ఎవరైతే ఫారెస్ట్లో ఉంటారో వాళ్ళకి ఆ భూమి ఆ ఫారెస్ట్లో ఏదైతే గ్రో అవుతుందో అదంతా వాళ్ళకి చెందిందని చెప్పి ఇస్తాడు. సో ఇదే పాయింట్ ఇస్తాడు అక్కడ. రైట్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2007 మేడ్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫ్రమ్ అట్లీస్ట్ 15 years అని మనకు ఆప్షన్లో అడుగుతాడు. సో మనం లిటిల్ కన్ఫ్యూజన్లో ఉంటే మనకు బిట్టు పోయినట్టే. అది మనకు బిట్టులో ఏం అడిగాడంటే 15 years అని అడిగాడు. సో కానీ అట్లీస్ట్ 25 years నుంచి అక్కడ ఉంటే వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. ల్యాండ్ మీద కానీ అక్కడ వచ్చే ప్రతి వస్తువు మీద వాళ్ళకు ఒక రైట్ వస్తుంది. హ్యావ్ ఏ రైట్ ఓవర్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ హూ ఇస్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్. దే షుడ్ నాట్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. వాళ్ళని మనం ఫారెస్ట్ నుంచి తీసివేయలేం. సో దీనన్నిటి గురించి కేర్ తీసుకునే వాళ్ళు, ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే గ్రామ సభ. ద వర్కర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ షుడ్ బి డన్ బై దేర్ గ్రామ సభ. నా జాకీర్ హుసేన్ గారు, డాక్టర్ జాకీర్ హుసేన్. A story has been written by జాకీర్ హుసేన్, former president of India. సో ఈయన పిల్లల గురించి కూడా చాలా స్టోరీస్ రాశారు. The story has been written by Dr. Zakir Hussain, former president of India. The air coming out of our mouth. So the air coming out of our mouth can be cold
ఆర్ హాట్ యాజ్ కంప్రెస్డ్ టు ద టెంపరేచర్ అవుట్ సైడ్. సో ఆ ఎయిర్ అనేది మన నోటి నుంచి వచ్చేది కూలా హాటా అన్నది బయట యొక్క టెంపరేచర్ని బట్టి ఉంటుంది. ద ఎయిర్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ కెన్ బి కోల్డ్ ఆర్ హాట్ యాజ్ కంప్రెస్డ్ టు ద temperature outside. The cold air comes down as it is heavier. So the cold చల్లటి గాలి అనేది comes down as it is a heavier. So చిటుప్పన్ అంటే బాబాయ్, మన భాషలో మనం బాబాయ్ అని పిలుస్తాం. సో ఫాదర్స్ యంగ్ బ్రదర్ ఇన్ మలయాళం. చిటుప్పన్ అనేది బాబాయిని మలయాళంలో చిటప్పన్ అని పిలుస్తారు. కుంజమ్మ అంటే పిన్ని, ద ఫాదర్స్ యంగర్ బ్రదర్స్ వైఫ్ ఇన్ మలయాళం. చిటప్పన్ అంటే బాబాయ్, ఎలా ఏ లాంగ్వేజ్లో పిలుస్తారు? మలయాళంలో చిటప్పన్ అని పిలుస్తారు. పిన్నిని కుంజమ్మ, ద ఫాదర్స్ యంగర్ బ్రదర్స్ వైఫ్ ఇన్ మలయాళం. సో ఇక్కడి వరకు అయితే పార్ట్ 2 వరకు మొత్తం 227 పాయింట్స్ వరకు మనం తీసాం. సో మిగిలిన నెక్స్ట్ వీడియోలో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇంకా ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం లేదు. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీ మైండ్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది.